హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం ఈరోజు చెప్పబోయేది కుంభరాశి వారి గురించి. కుంభరాశి వారికి గురుబలం 5వ స్థానంలో ఉంది, శని 2వ స్థానంలో ఉంది. ముందుగా మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా కాలం నుండి ఈ కుంభరాశి వారికి ఏది అనుకూలంగా లేదు. కానీ ఈ సంవత్సరంలో బుధుడు శుక్రుడు కలిస్తే రాజయోగం ఉంది. అది ఈ రాశి వారికి 10 సంవత్సరాలకి అదృష్టం వచ్చింది. కొత్త బాధ్యతలు తీసుకోవలసిన పరిస్థితి వస్తుంది. కానీ దాన్ని ఎలాంటి పరిస్థితి అయినా తట్టుకుంటారు. ఈ విషయంలో పని అనుకున్నారో అది సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కుంభరాశి వారు కొన్ని విషయాలలో జాగ్రత్త పడవలసినవి ఉన్నాయి. లాభం ఉన్న చోటే నష్టం జరిగే అవకాశం ఉన్నాయి. కాబట్టి మీ సొంత వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఈ రాశి వారికి ఆర్థికంగా ఈ సంవత్సరం బాగానే ఉంటుంది. కానీ ఆరోగ్య విషయంలో కొంతమేరకు జాగ్రత్త పాటించాలి. కుంభరాశి వారు ఈ వారంలో కొన్ని స్తోత్రాలు చెప్పాలి. ఆ స్తోత్రాలు నారాయణ స్తోత్రం లేదా రామమంత్రం ఖచ్చితంగా రోజుకు ఒక్కసారైనా పఠించాలి. కుంభరాశి వారు కాస్త నోరు అదుపులో పెట్టుకోవాలి. లేదా అనవసరంగా మీ తప్పు లేకున్నా మాటలు పడే అవకాశం వస్తుంది. ఈ రాశి వారు ఏలినాటి శని దూరమవుతున్నది. శక్తికి మించి ఇబ్బందులు మీరు పడతారు, కానీ దాన్ని దాటగలరు. కుంభరాశి వారు ఈ వారం చాలా బాగుంది.